నమస్తే. ముందుగా TS24 న్యూస్ ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనగా నూతన క్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు. అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అని కూడా అంటారు. అయితే మనకు 12 రాశులు ఉన్నాయి. ఆ 12 రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమం మనకు 12 సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది. సౌరమాన క్యాలెండర్ లో ప్రతి నెల ఒక సంక్రాంతితో ప్రారంభమవుతోంది. నవ్యాంధ్రప్రదేశ్ లో, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రముఖంగా జరుపుకుంటారు ఈ పండగ. ఈ పండగను పెద్ద పండగగా ఆంధ్రులు జరుపుకుంటారు. సంక్రాంతి 3 రోజుల పాటు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ. కొన్ని ప్రాంతాల్లో అయితే 4వ రోజు ముక్కనుమగా జరుపుకుంటారు. ఈ 3 రోజుల్లో మొదటి రోజు భోగి మంటలతో, రెండవ రోజు పొంగలి పిండి వంటలతో, పితృదేవతల దేవుళ్ళ పూజలతో, మూడవ రోజుగా గోపూజలతో చేసుకుంటారు ఈ పండుగను. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణం. మకర సంక్రమణము నుండి ఉత్తరయాన పుణ్యకాలము ప్రారంభమవుతోంది. ఆ తర్వాత కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలం ఉత్తరయానము శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన ఆవశ్యకత ఉన్న కాలం ఉత్తరయానం. కర్కట రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గర నుండి మొదలై ఆ తర్వాత సింహ, కన్య, తుల, వృశ్చికం, ధనురాశులలో కొనసాగినంత కాలం దక్షిణయానం. మానసికమైన అర్చనకు, ధ్యానానికి, యోగానికి, దీక్షలకు, బ్రహ్మచర్యానికి, నియమనిష్టలకు అనువైన ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణయానం. 12 నెలల సంవత్సర కాలంలో 6 నెలల దక్షిణయానము దేవతలకు ఒక రాత్రి, 6 నెలల ఉత్తరయానము దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరయాన పుణ్యకాలం. కనుకనే ఉత్తరయానము వరకు ఎదురు చూసి ఉత్తరయానము ప్రవేశించిన తర్వాత తనువును చాలించాడు మహానుభావుడైన భీష్ముడు. సంక్రాంతి లేదా సంక్రమణ అంటే చేరుట అని అర్థం. జయసింహ కల్పద్రుమం అనే గ్రంథంలో సంక్రాంతిని ఇలా వివరించారు. తత్ర మేషాదియ ద్వాదశ రాశి క్రమేణేచ సంచరిత సూర్యస్య పూర్వస్మద్రాశే ఉత్తర రౌష సంక్రమణ ప్రవేశ. సంక్రాంతి మేషం మొదలైన 12 రాశులలో సంచరించి సూర్యుడు ముందస్తు రాశి నుండి తరువాత రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. సూర్యుని చలనంలో ఘటాలు 4. అవి మేష, తుల, కటక, మకర సంక్రమణాలు. వీటిని మకర సంక్రమణాన్ని సంక్రాంతి పండగగా వ్యవహరిస్తారు. మార్గశిరం పూర్తి కాగానే ఉత్తరయానం మొదలవుతోంది. సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే మార్పు క్రమంలో తన చుట్టూ తాను కూడా తిరుగుతోంది. అందువలన సూర్యుడు 6 నెలలు ఉత్తరం వైపు, 6 నెలలు దక్షిణం వైపు కనిపిస్తాడు. ఇలా ఉత్తరం వైపు కనిపించే క్రమమే ఉత్తరయానం అంటారు. దక్షిణం వైపు కనిపించే క్రమం దక్షిణయానం. మనకు ఒక సంవత్సర కాలం అయితే దేవుళ్లకు ఒక రోజు. అయితే ఒక రోజులో పగలనేది ఉత్తరయానం, రాత్రి అనేది దక్షిణయానం. ఈ ఉత్తరయానం అనేది మనకు అంత ముఖ్యం. ఈ రోజు కోసమే భీష్ముడు ఎదురు చూసి ఉత్తరయాన పుణ్య గడియల్లోనే పరమవదించారు.